హలో, అందరికీ నమస్కారం. సన్ రైజ్ స్పిరిచువల్ 1456 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు పుట్టించిన తల్లిదండ్రులకి, ఈ భూమాతకి, పైన ఆకాశానికి, గాలి అంటే వాయుపుత్రం, మీరు గంగమ్మ తల్లి అంటే నీరు, తర్వాత అగ్నిదేవుడు, పంచభూతాలకి, ఎన్ని రోజులు గాలి ఆహారం ఇచ్చిన ఈ ప్రకృతికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రాటిట్యూడ్ అంటే ధన్యవాదాలు తెలియజేయాలి. సుఖ సమృద్ధి శాంతితో ఇన్ని రోజులు ఈ భూమి ఇచ్చినందుకు భూమి తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ టాపిక్ గురించి మాట్లాడదాం మనం. ఈరోజు టాపిక్ ఏమంటే మనిషి పుట్టిన తర్వాత గిట్టుట తప్పదని తెలుసు. పుట్టుట గిట్టుట సహజం. అది తెలిసి కూడా మానవుడు చాలా అతి ఆశలకు గురై ఆలోచించి పాకులాడి వెంబలాడి అతి ఆశగా నీళ్ళు లేవు, నిద్ర లేదు, ఆహారం లేకుండా తిరిగి డబ్బు సంపాదించ కోసం అలసట లేకుండా తిరుగుతుంటాడు. తిరిగి గుర్ర స్టాప్ అవుతుంది. వెనక్కి చూసుకున్నప్పుడు మన వెనక ఏముండదు, ఉండేది నువ్వే ఉంటావు, ఎవరుండరు. ఈ సృష్టిలో నువ్వే పుడతావు, నువ్వే పెద్దగవుతావు, నువ్వే లయమైపోతావు. సృష్టి నువ్వే, లయ నువ్వే. సృష్టి, స్థితి, లయ అంటే సృష్టి అంటే నువ్వే పుడతావు, స్థితే ఉంటావు, లయం అంటే లయమైపోతావు, కలుస్తావు. ఇవన్నీ తెలిసి కూడా మానవునికి ఎంత ఆశ ఉండాలి, లేదని లేదు. ఆశ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మనతో ఎంతవరకు అవుతుంది అంతవరకు చేయాలి. దానికోసం ఎక్కువ తిరిగి పాకులాడి లేనిపోని జబ్బులు తెచ్చుకొని హాస్పిటల్లో వెంబడి తిరగడం కంటే ఉన్నదాంతోనే జీవించడం మంచిది. ఉన్నదంటే మనకి ఈరోజు ఉంది, ఏముందో దానికి కృతజ్ఞత ఉండండి. కృతజ్ఞత ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక చెట్టు ఉంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ మన జీవితంలో ఏముంది దాంతో కృతజ్ఞ భావం చేయండి. ఫస్ట్ దేవుడా, నువ్వు నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతని. ఇది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మనం చూసుకోవచ్చు. మనం పై వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనం కింద వాళ్ళతో కంపేర్ చేసుకోండి. వాళ్ళకంటే మనం మంచిగా ఉండమా లేదా తృప్తి చెందండి. పై వాళ్ళకి ఆ దేవుడు మనం చేసే కర్మలు అంటే మనం చేసే పనులను బట్టి మన రూపురేఖలు ఉంటాయి. మంచి పని చేస్తే వేపుకి ఉంటుంది. దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు ఇస్తాడంటే, ఆయన ఏం చేయలేదబ్బా, ఎవరికి ఏం చేయలేదు అంటే అతను కూడా పరీక్షిస్తుంటాడు. ఇతను తట్టుకుంటాడా లేదా, ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా తట్టుకుంటాడా లేదా అన్నట్టు అతను కూడా పరిశీలిస్తుంటాడు. ఆ పరీక్షలు మన కోసమే, మన మంచి కోసమే. అంటే నీవు ఒక శిల ఉంటుంది, ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని శిలగా చెక్కాలంటే ఎన్ని సుత్తి దెబ్బలు పడతాయి, ఎన్ని రంపం దెబ్బలు పడతాయి. కొట్టి నిలబడినప్పుడల్లా కొట్టినప్పుడల్లా కణమన్నప్పుడల్లా అతని లోపలంతా ఇంకా దృఢంగా ఉంచుంటుంది. అన్ని ఏట్లు పడిన తర్వాత చెప్పు.
దానికి చెప్దాం మళ్ళీ ఏముంది అది. అంత ఏట్లు బట్టి నిలవన్నప్పుడు తర్వాత దాన్ని గుడిలో పెట్టి పూజిస్తారు. అన్ని ఏట్లు పడినాక నిలబడినందుకే దానికి గుడిలో పెట్టి పూజిస్తారు. మానవ జీవితం కూడా అంతే. ఎంతమంది ఏమంటున్నారు, ఏమి చేస్తున్నారు, ఏదేదో అంటున్నారు, నాపై అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, అలిగేషన్స్, వాళ్ళు ఇట్లనరి వీళ్ళు ఇట్లనరి, ఇవన్నీ అనుకుంటుంటారు. వాళ్ళ ఇష్టం అది అనుకొని నీవు దాని లోపల తీసుకోవద్దు కదా, నిలబడు. సరే అనుకుంటున్నాను కదా అనుకొని. ఇప్పుడు శిలని ఎన్నిసార్లు కొట్టి ఎన్నిసార్లు దంభంతో చెక్కి కన 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 దాన్ని మొత్తం తీసేస్తే కానీ ఒక రూపం పూచి గుళ్ళో పెట్టి పూజిస్తారు. ఇట్లనే దాన్ని ఉదాహరణ తీసుకొని మీరు కూడా ఎవరు ఏమన్నా ఎంతమంది ఏమన్నా మీరు దాన్ని అనుకుంటున్నాడా అని అతని ఇష్టం అది. నీవు లోపల తీసుకోకూడదు దాన్ని. అన్నాడా సరే కానీ వదిలిపెట్టేశారు. వాని ఇష్టం ఏందో అనిపించింది అన్నాడు, ఏ దేవుడు అనిపిస్తున్నాడు అన్నాడు. సరే అది అది అతని ఇష్టం కాబట్టి అతనికే వదిలేయాలి. అతని ఇష్టాన్ని మనం రుద్దుకొని మనం వాడి ఇట్లనే వాడి ఇది చేసే వానితో మన కంపారిజన్ ఏమి? అతని పని అతనిది, మన పని మనది. ఎంతసేపున్నా కూడా మనతో పని మనం చూసుకోవాలా, మనతో మనం ఉండాలా. కానీ వేరే వాళ్ళతో మనం ఎంతసేపున్నా కూడా వాళ్ళకు మనకు సూట్ కాదు. జీవించడం కాదు, బ్రతకడం అని బతుకుతాయి. ఇప్పుడు ఎద్దు బతుకుతుంది, ఆవు బతుకుతుంది, చీమలు, జీవులని బతుకుతాయి. బతకడం కాదు. బతకడం అంటే ఏమి? తినడము, తాగడం, పడుకోవడం, మళ్ళీ లేయడము, సంసారం, పిల్లలు, ఇది అవన్నీ ఒకటి. ఇప్పుడు పశువులు కూడా చేసేది అది పని, మనిషి కూడా చేసే పని. పశువులకి మనుషులకు తేడా ఒకటి. మనిషికి బుద్ధి ఉంది, పశువులకు బుద్ధి లేదు. దాంతోపాటే మనం తింటాము, తాగుతాము, పడుకుంటాము, పిల్లలు కంటాము, మళ్ళీ పోతామంటే కాదు. మనకు బుద్ధిని తెచ్చినాడు. ఆ బుద్ధితోని మనం ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలి, అంతవరకే చూసుకొని దాని గురించే మనం మన వరకు మనం వేరే వాళ్ళ గురించి కంపారిజన్ని తీసుకోద్దండి. వాళ్ళ 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 దాంట్లో ఏముందో మనకెందుకు? మన దాంట్లో మనం తొంగి చూసుకుందాం. మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనలో ఏం లోపాలు ఉన్నాయి. ఎంతసేపున పక్కోడి మీద వాడిట ఈడిట వాడిత ఈ కంపారిజన్ విడిచిపెట్టండి. కంపారిజన్ ఉన్నన్ని రోజులు మన జీవితం ఇంతే. కంపారిజన్ విడిచిపెట్టండి. మన బతుకు ఏమి మనం బతుకుదాం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అంతవరకే చూసుకొని జీవిస్తే ఇవి కంపారిజన్లు, ఇవన్నీ జెలిసి, ఇగో నేను చెప్పాను వీడియోలో. అభిషేకం అంటే మనం పోసుకున్నప్పుడు కిందికి దిగిపోవాలి, అంతా A to Z దిగిపోవాలి. ఏముండకూడదు మనలో. ఈగో, జెలసీ, వాడిట ఈడిట కంపారిజన్. మెయిన్ ఫార్ములా ఒకటే చూడు ఫ్రెండ్స్, పెట్టేసాల. ఏం జెలసీ, ఈగో, కంపారిజన్, జడ్జిమెంట్, కామెంట్, ఇవన్నీ రాకూడదు మన నోటితో. మన నోటితో మనం ఏం పలుకుతాం అంటే అదే మనకు దేవుడు ఇస్తాడు. ఆ విశ్వం అదే ఇస్తుంది. మనం మన నోటితో ఏం పలుకుతాము అదే రివర్స్ వస్తుంది. మనం ఏం చేస్తే అది వస్తుంది. మనం టెంకాయ చెట్టు నాటితే టెంకాయలే కాస్తాయి, యాప చెట్టు నాటితే యాప గింజలే కాస్తాయి. టెంకాయ చెట్టుకి యాప గింజలు కాయవు. కాబట్టి మనం ఏం చేస్తే అదే మనకు వస్తుంది. సింపుల్ ఫార్ములా, సింపుల్ లాజిక్. దాని గురించి పెద్దగా ఆలోచించి లేనిపోని ఆలోచించి అక్కడ పోతే ఏమొస్తుందేమో, ఇక్కడ పోతే ఏమొస్తుందేమో, ఆడ టెంకాయ కొడితే ఏమొస్తుందో, ఈడ గొర్రెని కోస్తే ఏమొస్తుందో, ఈడ పొట్టెల్ని కోస్తే ఏమొస్తుందో. అరే వాళ్ళు చెప్పినారా మనకు ఏమని? వాళ్ళు మన కోరికలు తీస్తామని చెప్పినారా? ఎవరికైనా అయింది అట్లా? కాదు. మనలో కోరికల్ని బలియండి. కుర్బానీ, బలి. దేవతలు బలి ఇస్తుంటారు. దేవతలు చెప్పలే, వాళ్ళేం తినరు. దేవతలు తినేటంటే మీరెవరు దర్గాల కాడపోయి, అమ్మోరు కాడపోయి పొట్టేలు పోయారు. చూడండి, ఎవరైనా వస్తారేమో. మొత్తం బలిస్తే అమ్మాయి తింటదేమో. తింటే ఎవరైనా బలిస్తారా?
ఎవరు ఇవ్వరు. ఆమె తిన్నది కాబట్టి తెలుసు. ఆమె పేరుతోనే మనం కోస్తున్నాము. అది జీవహింస పాపం అవుతుంది. అది నిదానంగా వదిలిపెట్టండి. ఇప్పుడేం తొందరగా వదిలిపెట్టి ఎవరికి కాదు. నిదానంగా ట్రై చేయండి. వదిలిపెట్టండి. మీలోని జెల్సీ తీసేసేయండి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్గా ఉండండి. నో కంపారిజన్ నో. ఇది మదిలో చింతలు మనుగలు. మదిలో చింతలు ఎప్పుడు అవ్వవు. దాన్ని మనమే తీసేయాలా. కాబట్టి ఎక్కువ కోరికలు పెట్టుకోదండి. కోరికలు ఎంత పెట్టుకుంటే అంత మనకి మనశ్శాంతి ఉండదు. ఉన్నదాంతో ఎంజాయ్ చేయండి. ఉన్నదాంతో మంచిగా జీవించండి. ఏది ఉందో మన కాడ దాంతోనే జీవించండి. దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి. వాళ్ళు ఏమనంటే కూడా మన కర్మ అనుకోండి, వదిలిపేసేయండి. థ్యాంక్ యూ. నమస్తే.